ఓరల్ త్వరలో వచ్చిందో లేదో మనకైతే తెలీదు. అలా ఎందుకంటే దీంట్లో కాదు చాలా మీరు ఉన్నాయండి. ఒక్క నిమిషం. ఈ ఆజ్ఞలు హ్మ్. చాలా ఉంటాయి. సారీ మ్యూట్‌లోకెళ్ళానండి. ఒక్క నిమిషం. మాట్లాడండి సార్ ఈలోపు మీరు. నేననేదేందంటే, అక్కడ యేసయ్యకి యేసయ్య పుట్టడం గానివ్వండి, ఇవేమి పాపాలు కావు, తప్పులు కావు. అయి దేవుడు దాటిని తప్పులుగా పరిగణించట్లేదు. మీరు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లము. మా జాన్‌బీ గారు చెప్పేది నాకు పూర్తిగా అర్థమైపోతుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏందంటే, తప్పేం లేదు. ఏం దాంట్లో ఒక అత్త, కోడళ్ళు అదే అత్త ఏమిటి మామ, కోడళ్ళు వీళ్ళవి ఇవేమి రూల్స్‌కి ఆ టైంకి మాకు గుర్తు రాలేదు. ఆ టైంకి మాకు రిలేషన్స్ లేవు కాబట్టి మేము అట్లా రాసుకున్నాం. దాంట్లో తప్పేముంది దాంట్లోను? అది మా పుస్తకం మా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం. మీకెందుకసల? మా ఇజ్రాయెల్ దేశంలో ఆ టైంలో ఆ రకంగా అలా, అలా ఇలా మాకు నచ్చినట్ల ఎలా పడితే అలా మేము బతికేసేవాళ్ళం. అది మా ఇష్టం అది. దాంట్లో తప్పేంటి అని అడుగుతా? తప్పు ఏమీ లేదు సార్. అందుకే చెప్తున్నాం. ఆ పుస్తకాన్ని అక్కడే ఉంచితే బావుండేది. ఏ గోల ఉండేది గాదు. ఆ పుస్తకాన్ని ఇక్కడ తీసుకొచ్చారు గాబట్టే సమస్య. మీకంటే ఇవన్నీ కొత్త కాబట్టి అలా ఉన్నాయి గానీ, ఇందాక చెప్పాం గదా! అది మీకు పాపం అనిపిస్తోందని చెప్పి మా జాన్‌బీ గారు చెప్పారు గదా! ఫస్ట్‌లోనే చెప్పారు గదా! అందుకోసమే. ఆ పుస్తకం అక్కడే ఉంటే మాకు ఏ సమస్య ఉండేది కాదు కదా సార్. ఇప్పుడొచ్చి ఇక్కడ ఇస్తున్నారని చెప్పే సమస్య అని చెప్తున్నారు జనాలు. మేము గాదు. అడిగితే అయితే సరే. తీసేస్తాం ఏం పోయింది. ఆ టాపిక్ గురించి మాట్లాడుకొని చెప్తే అయిపోయాయి మాకు. కొంచెం ఇబ్బందిగా ఉంది ఒప్పుకుంటాం. అయినా సరే మరి అది తప్పు కాదని ఎవరు చెప్పట్లేదుగా. అదే చూద్దాం ఇంకేం చెప్తారో విందాం ఒకసారి. కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ అబ్జెక్షన్స్ కూడా వివరాలిద్దాం. అంటారేంటి? నాకు తెలీదు. నాకు తెలియక అడుగుతాను. హ్మ్. మూర్ఖుడిచ్చినటువంటి ఒక అని రాసింది బైబిల్‌లో. మరి మీకు కళ్ళు లేదా? ఆ మాటలు పూర్తిగా మీరు చదవలేదా? ఎవడో మూర్ఖుడిచ్చినటువంటి ఒక రిఫరెన్స్ పెట్టుకొని లోతు పాపం చేసాడు కూతుర్లతో అంటారేంటి? ఆ రిఫరెన్స్ ఇచ్చింది ఆ పుస్తకమేనండి. మూర్ఖుడు గాదు. నాకు తెలీదు. ఏడు నాకు జాన్‌బీ తెలియక గారు అడుగుతాను. అలానే ఇస్తారు మీరు. జాన్‌బీ గారు అలా అంత మాట అనేసారేంటి? అదేగా మరి. ఆవేశంలో నిజం వచ్చేసింది. ఆ టైటిల్‌లో కూడా అలాగే పెట్టారు. ఏదో పుస్తకం అని చెప్పేసి పాపం అతను అన్నాడో లేదో ఆ మాట అదే. అన్నాడో లేదో గాని ఆ మాట అనలా. ఆ మాట అనలేదు అతను. ఆ! జాన్‌బీ ఆ గారు మాట మీరు చాలా ఇనలేదు. దారుణంగా ఉన్నారు. మన బైబిల్‌ని మనమే ఖండించేసుకుంటున్నాం. అలా ఖండించుకోకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. చెప్పండి. ఈయనేదో రిఫరెన్స్‌లు చూపిస్తున్నారు ఇక్కడ. పాయింట్ అయిపోయింది. ఏంటండి నాకంతా బ్లూ ఫిల్మే కనిపిస్తుంది. అయిపోయిందా? అంటే మీరనేస్తే అయిపోయిందా? కాదు. మీరనేస్తే అయిపోయిందేటండి? జాన్ బి గారు. సరే ఈయనిప్పుడు ఏం చెప్పారో ఒకసారి మళ్ళీ వివరంగా చూద్దామండి. నేను దీంట్లో ఒక్కొక్క వచనం చెప్తానిక్కడ. కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. హ్మ్. ఈయనేం చెప్పారంటే, లోతు తప్పు చేయలేదు. లోతు కూతుళ్ళు మీ మీ భాషలో పాపం చేశారు. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ అది పాపం అనుకుంటే గనక మీ భాషలో, అంటే మన భాషలో. ఆయనకది తప్పు కాదంట. కాకపోతే మన కోసం ఆయన లోతు చేయలేదు. లోతు కూతుళ్ళు చేశారు అని చెప్పారు. ఒక్కసారి ఎవరు చేశారో, ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, వాళ్ళలా చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళని ఏం ప్రేరేపించింది? ఏమన్నారు దానికి? వంశాన్ని విస్తరించుకోవడానికి ఇంక అవకాశం లేదు. ప్రపంచంలో వేరే పురుషుడు లేడు. కాబట్టి మన అయ్యతోటే ఎళ్ళిపోదాం అని జెప్పి వాళ్ళెళ్లారంట. ఒకసారి ఆ సంఘటన గూడా చూద్దామండి. ఓకేనా? పృథ్వీ గారు? వెళ్ళండి. యెస్. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొనొచ్చిన తరువాత, ఇక్కడ ఈళ్ళేమంటారంటే ఈయన, లోతు, లోతు కూతుళ్ళు, లోతు భార్య, లోతుకు కాబోయే అల్లుళ్ళు ఉంటారు. ఆ అల్లుళ్ళున్నప్పుడు దేవదూతలొచ్చి ఈ సిటీని లేతే ఈ గ్రామాన్ని మా పెద్దాయన వేసేద్దామని డిసైడ్ అయ్యారు. నాశనం చేసేయడానికి. కాబట్టి మీరు నీతిమంతులు గాబట్టి మీరు తప్పించుకోండి. మీకు అవకాశం ఇస్తున్నాం అని జెప్పి చెప్తారనమాట. అది ఇక్కడ సంఘటన. సో, అప్పుడేం జరుగుతుందంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొనొచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో. వెనక్కి చూడొద్దు. ఈ మైదానంలో ఎక్కడా ఉండొద్దు. నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపో అని చెప్పి ఒక పర్వతాన్ని చూపిచ్చారు దేవదూత. అప్పుడు లోతు, ప్రభువా అలా కాదు. ఇదిగో నీ కటాక్షం నీ దాస్యం మీదొచ్చింది. నా ప్రాణం రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన కృప ఘనపరిచితివి. నేను ఆ పర్వతానికి తప్పించుకుపోలేను. అంటే అంత దూరం పరిగెట్టలేను.
ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో. ఇదిగో పారిపోవడానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనీ. అది చిన్నది కదా! నేను బతుకుతా అని చెప్పాడు. అప్పుడు ఆ దేవదూత, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ రిక్వెస్ట్‌ని ఒక్క నిమిషం యాక్సెప్ట్ అండి. చేశానంటున్నాడు. హ్మ్. ఈ